హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇలా బెల్ట్ మనం మిషన్‌కు యూజ్ చేస్తాము. మిషన్ మోటార్‌కి. ఇలాంటి బెల్ట్‌లు మనకు ఒక్కోసారి మార్కెట్‌లో దొరకవు. సో, అలాంటప్పుడు మనము ఏం చేయాలి అంటే, ఇలాంటి బెల్ట్‌లు ఎప్పుడైనా సరే మనకు బ్రేక్ అయినా సరే, ఎక్కడ మనకు మార్కెట్‌లో ఇదే సైజ్ దొరక్కపోతే గనక, మనము చూడండి ఇలా టేప్ తీసుకొని ఈ బెల్ట్ ఉంది కదా! ఈ బెల్ట్‌కి ఎక్కడో చోట ఇలా ఒక మార్కింగ్ తీసుకొని, అక్కడి నుంచి ఇలా టేప్ తీసుకొని మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే. చూడండి 23½ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మీకు 23½ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా కరెక్ట్‌గా వస్తుంది. చూడండి. ఈ 23½ ఇంచెస్‌ని మనం కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలి. దీనికోసం నేను ఇలా పాలిస్టర్ క్లాత్‌నైతే తీసుకున్నానండి. ఇలా కొంచెం లెంగ్త్‌లో అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి ఒక 2 ఇంచెస్ మందంలో తీసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి. కానీ మినిమమ్ ఇంతకన్నా సైజ్ పెరిగితే మనకు మోటార్ అనేది రన్ అవ్వదు. సో, నేను ఇలా 2 ఇంచెస్ లేదా 1½ ఇంచ్ అయినా సరే సరిపోతుంది. ఇలా 2 ఇంచెస్ లేదా 1½ ఇంచ్ అయినా సరే మనకు సరిపోతుంది. ఈ విధంగా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి. మనం తీసుకున్న ఈ క్లాత్‌ని ఇలా ఒక కొస నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని, ఈ రెండిటిని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని, ఈ పైన మనం నాడాలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము దీనిపైన ఒక నాడాలాగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము నాడాలాగా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్‌మెంట్ తీసుకున్నాం కదా! 23½ ఇంచెస్. ఆ 23½ ఇంచెస్‌ని మనం ఒకసారి ఈ క్లాత్ మీద మెజర్ చేసుకోవాలి. ఈ క్లాత్ మీద మనం కుట్టుకున్న ఈ నాడ మీద ఈ 23½ ఇంచెస్‌ని చూడండి ఇక్కడి వరకు మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు అది బెల్ట్ కాబట్టి మనకు అడ్జస్టబుల్‌గా ఉంటుంది. చూడండి. మనకది బెల్ట్ కాబట్టి లాగినా సరే అడ్జస్టబుల్‌గా ఉంటుంది. బట్ ఇది మనము క్లాత్ వేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 23½ ఇంచెస్ కదా! 24 ఇంచెస్ తీసుకున్నా కదా! దీన్ని నేను చూడండి ఒక 25 ఇంచెస్ కొంచెం చూడండి ఇలా ఒక ఎల్మైన క్లాత్ అనేది ఇక్కడి దాకా ఉంచుకొని ఇక్కడికి కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి. ఒకసారి చెక్ చేసుకుంటాం. మనకు కావాల్సింది 23½ ఇంచెస్ కదా! ఇదొచ్చేసి నేను 26 ఉండేటట్టు తీసుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని కూడా మనము ఇలా ట్విస్ట్ చేసుకోవాలి అంతా కూడా. చూడండి. ఈ విధంగా అంతా కూడా మనము ఎంత ట్విస్ట్ చేయగలిగితే మీరు అంత ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. మొత్తం కూడా వైర్ టైప్‌గా ఈ విధంగా రోల్ చేసుకోవాలి మొత్తం కూడా క్లాత్‌ని చూడండి. ఓకే. అప్పుడేందంటే మనం తీసుకున్న ఈ పాలిస్టర్ క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది. దానికోసం ఇలా రోల్ చేసుకోవాలి బాగా. ఈ విధంగా రోల్ చేసుకుంటే మనం ఇలా లాగినా సరే సాగకుండా ఉంటది. సో, దానికోసం ఈ నాడ మొత్తాన్ని కూడా ఇలా రోల్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు ఈ రోల్ చేసుకున్న ఈ థ్రెడ్ ఉంది కదా! దీన్ని నేను మిషన్‌కి, మోటార్‌కి ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఇదొచ్చేసి నార్మల్‌గా ఉండే మిషను. ఇది మోటారు. మనకు కావాల్సిన ఈ బెల్ట్ అనేది మనకు అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి. దానికోసం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ థ్రెడ్ ఉంది కదా! దీన్ని పూర్తిగా ఇలా ట్విస్ట్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మిషన్‌కి వేసుకోవాలి. నేను 2 సైడ్స్ వచ్చేసి ఓపెన్‌లోనే పెట్టించాను చూడండి. ఇక్కడొచ్చేసి మోటార్‌కు ఈ వీల్ ఉంది కదా! మనకు ఈ వీల్ మీదకి కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్
ఓకే, ఇలా పట్టుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని చెక్ చేసుకోవాలి. మోటార్ ఎంత ఫిట్టింగ్లోకి అయితే ఇలా తిరుగుతుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనము ఈ రెండింటి ఉంది కదా, ఈ రెండింటికి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడి వరకు అయితే ఈక్వల్గా సరిపోతుంది అనేది ఇలా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండింటి మీద మార్కింగ్స్ తీసుకొని ఇలా రెండు ఒకే దగ్గర పెట్టుకొని చూడండి, ఇలా రెండు ఒకే దగ్గర పెట్టుకొని దీని మీద స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా చిన్న ముడిలాగా అయినా సరే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పాలిస్టర్ క్లాత్ కాబట్టి మీరు ముడి వేసినా సరే ఉంటుంది, అలాగే కొద్ది రోజులకి ఇది సన్నగా అవుతుంది మనం యూస్ చేయంగా. సో ఇలా ఒక చిన్న ముడి అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ ముడి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా ముడి వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీసెస్ అనేవి లేకుండా కటింగ్ అనేది చేసుకోవాలి మనము. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, మీరు కావాలంటే లైటర్తో ఇవనేటివి పీసులు బయటికి రాకుండా అక్కడ కొంచెం ఈ క్లాత్ని కాల్చుకోవచ్చు. బట్ నేనైతే అలాగే వదిలేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఈ మిషన్కి, ఈ మోటార్కి మనకు ఇలా వేసేటప్పుడు అందకపోవచ్చు. చూడండి, ఇలా వేసేటప్పుడు అందకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఈ మిషన్ని కొంచెం ఇలా పైకి ఎత్తుకోవాలి ఒక చేత్తో. చూడండి, ఇలా ఇలా అనేసి మోటార్కు తగిలిచ్చేయాలి. తర్వాత ఇలా వదిలేస్తే ఇది కొంచెం లైట్గా సాగుతుంది. మనం ట్విస్ట్ చేయడం వల్ల హెవీగా అయితే సాగదు. సో దానికోసం ఇప్పుడు చూడండి, నేను ఈ మోటార్ని రన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనము ఈ థ్రెడ్ని వేసిన తర్వాత ఈ థ్రెడ్ అనేది ఇక్కడ లూజ్ లేకుండా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇలా పట్టుకుంటే రెండు లూజ్ అనేది ఉండకూడదు. సో ఇప్పుడు లూజ్ లేదు కదా, నేను ఇప్పుడు చూడండి మిషన్ని రన్ చేస్తాను. ఒకసారి చూడండి, చూడండి ఈ విధంగా మనము ఇలాంటి బెల్ట్లు అనేవి అందుబాటులో లేనప్పుడు ఇలా పాలిస్టర్ క్లాత్ అనేది ఈ విధంగా బెల్ట్ లాగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలా థ్రెడ్ని అయితే యూజ్ చేస్తుంటారు కదా పైపింగ్ కోసం అనేసి, ఇలాంటి థ్రెడ్ని వచ్చేసి డబల్ ఫోల్డ్లో తీసుకోండి. సేమ్ ఇదే మెజర్మెంట్ పెట్టుకొని డబల్ ఫోల్డ్లో తీసుకోండి. డబల్ ఫోల్డ్ తీసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని ఇలా ట్విస్ట్ చేయండి మొత్తం. చూడండి, ఇది ఇన్స్టెంట్గా మనం బెల్ట్ను ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా ఈ పైపింగ్ థ్రెడ్ని మొత్తాన్ని కూడా ఇలా ట్విస్ట్ చేసేయండి. సేమ్ ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత మనకి ఇది ఒక తాడు మాదిరిగా ఉంటుంది. బట్ ట్విస్ట్ చేస్తే మనకి ఇది ఒక తాడు మాదిరిగా వస్తుంది. దీనికి వచ్చేసి ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే ఉండదు, సో తొందరగా తెగిపోతుంది. బట్ మనకి ఇన్స్టెంట్గా వర్క్ జరగాలి అనుకుంటే గిన ఇలా పైపింగ్ థ్రెడ్ని కూడా యూస్ చేసుకుని ఈ విధంగా మనం ఈ బెల్ట్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక చిన్న టిప్ లాంటిదే. మీ దగ్గరికిన ఈ సైజులు బట్టి కొంచెం లావు సైజులో కూడా ఈ పైపింగ్ థ్రెడ్ అనేది అందుబాటులో ఉంటుంది. సో దాన్నైనా యూస్ చేసి మనం ఈ బెల్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మిషన్కి మనం ఏవైనా ఇన్స్ట్రుమెంట్స్ పోయినప్పుడు అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. సో దానికోసం ఇలా నేను ఎక్కువగా అయితే ఈ బెల్ట్ల కోసం పాలిస్టర్ క్లాత్ని ఎక్కువగా యూస్ చేస్తాను. దీనివల్ల లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇదండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.